నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 94 తొలి విడతలో, 34 రెండో విడతలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పొత్తులో జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మరి ఎంపీ అభ్యర్థులు ఎవరు, ఏ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు? ప్రజలంతా ఆసక్తిగా ఎమ్మెల్యే అభ్యర్థుల మీదే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఏ అభ్యర్థి 24 ఎన్నికల్లో రంగంలో ఉండబోతున్నారు. మరి ఎంపీ అభ్యర్థులు ఎవరనే దాని మీద ప్రజల్లో పెద్ద ఆసక్తి లేకపోయినా పోటీ మాత్రం ఎవరు వస్తారు ఎంపీ అభ్యర్థి అంటే, ఎంపీ అభ్యర్థికి రావాలంటే ఆర్థిక అంగబలం, సామాజిక బలం ఇవన్నీ ఉంటేనే ఎంపీ అభ్యర్థులు ఎంపిక చేయడానికి అన్ని పార్టీలు వల వేస్తున్నాయి. వల వేసినప్పుడు ఎక్కడ ఈ మూడు కలిపి ఉన్న వ్యక్తులు ఎవరుంటారు, ఎక్కడ దొరుకుతారు, అనేక రకాలుగా గాలం వేసి ఎక్కడికాడే చర్చ చేస్తున్నారు. రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, రాజకీయాల పట్ల పదవులు అనుభవించాలనుకున్న వ్యక్తులు ఆటోమేటిక్గా ఏదో పార్టీకి ఎంపీ కావాలనే కోరిక, తపన ఉంటుంది. వారికి ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉంటుంది. మరి కొంతమంది తటస్థులుగా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, తటస్థులుగా ఉంటూ రాజకీయాల్లో పెద్ద ఆసక్తి లేకపోయినా అన్ని పార్టీల అధినేతలు కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని రకరకాల రూపాల్లో వారిని ఒప్పించి ఎంపీలుగా రంగందించే పరిస్థితి అన్ని పార్టీలు ఆలోచిస్తుంది. ఇప్పుడు తాజాగా మన చేతికి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించారు. మరి వైఎస్ఆర్సీపీ అయితే 175కి 25 ఎంపీ స్థానాలని ఈ నెల 16వ తేదీన ఉదయం ఇడుపులపాయలో ప్రకటించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా జాబితాలు రూపొందించినట్టే. ఇంకా ఏమైనా 1-2 చోట్ల చిన్న చిన్న మార్పులు ఉంటే రేపు పూర్తి చేసి 16వ తారీఖున జాబితాని ప్రకటించడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీ అభ్యర్థులకి 25 పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు? మనకందిన ఎంటీవీకి అందిన సమాచారం మేరకు, ఎంటీవీకి అందిన జాబితా ప్రకారం వరుసగా ఈ 25 పార్లమెంట్లో ఏ అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారో చూద్దాం. మరి శ్రీకాకుళం టీడీపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం టీడీపీ అశోక్ గజపతిరాజు, విశాఖపట్నం టీడీపీ భరత్తో, అనకాపల్లి బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ, అమలాపురం సత్యశ్రీ టీడీపీ. ఏలూరు పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థి ఎవరు? నిన్న మొన్న చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి, గందరగోళంగా నడిచింది. ఒక 2 సంవత్సరాల కాలంగా ఏలూరు పార్లమెంట్లో బీజేపీకి పార్టీ నాయకుడిగా అనేక కార్యక్రమాలు, తపన ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి వాళ్ళు నిన్న మొన్న జాబితాల్లో ఏలూరు పార్లమెంటు టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో తపనా చౌదరి గారు, గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు బీజేపీ టికెట్ ఏలూరు లేదని చెప్పి రకరకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో మరి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు కొంత ఉద్వేగానికి లోనయ్యారు, కొంత ఆందోళనకు లోనయ్యారు. బీజేపీ శ్రేణులు కూడా కొంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళాయి. ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి పొత్తులు బీజేపీకి వస్తుందా, టీడీపీకి వెళ్తుందా అనే దాని మీద గందరగోళం నెలకొన్న నేపథ్యంలో
మరి రేపు 15వ తేదీన 10 గంటలకి ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో గార్పాటి చౌదరి గారు ఆత్మీయ సమావేశం, ఆత్మీయ విందు అని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం తపనా చౌదరి గారు ఆఫీస్ నుంచి ఒక మీడియాకు ఒక రిలీజు ప్రకటన వెలువడింది. ఆత్మీయ విందుకి అందరూ ఆహ్వానితులు అంటూనే రాజకీయ పార్టీలకు అతీతంగా అంటూ ఆ నోట్లో అందరికి అర్థమయ్యే రీతిలో ఆ ప్రకటనలో చూపించారు. నిన్న మళ్ళా ఆ నోటుని సరిచేసి తపనా చౌదరి గారి ఆఫీస్ నుంచి మీడియా ఇన్ఛార్జి పంపించిన నోట్లో రాజకీయ పార్టీలకు అతీతంగా కాకుండా ఆత్మీయులందరూ శ్రేయభిలాషులందరినీ ఆహ్వానిస్తున్నట్టు మళ్ళా ప్రకటనని మార్పు చేసి పంపించారు. మరి నిన్న ఈరోజు జరిగిన ఢిల్లీ స్థాయిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 3 రాజకీయ పార్టీల మధ్య జరిగిన పొత్తుల క్రమంలో ఏలూరు పార్లమెంట్ని ఎవరికి ఇవ్వాలి, ఏలూరు పార్లమెంట్లో మరి తపనా చౌదరి గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, మరి ఏలూరు పార్లమెంట్ బీజేపీకి కూడా నరసాపురంకి ఇస్తే ఎలాంటి సంకేతం వెళ్తుంది, పార్టీ కోసం పనిచేసిన నాయకులకి బీజేపీ కూడా అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుందా అని రకరకాల ఊహాగానాలు, రకరకాలుగా చర్చలు జరిగిన క్రమంలో ఢిల్లీ స్థాయిలో వాళ్ళు జరిగిన కీలకమైన చర్చల్లో ఏలూరు పార్లమెంటుని బీజేపీకి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కేటాయిస్తూ కూటమి అభ్యర్థిగా తపనా చౌదరి గారిని అంటే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని ఏలూరు పార్లమెంటు బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపుగా 100% ఏలూరు పార్లమెంటు బీజేపీకే కేటాయించినట్టు ఈరోజు జరిగిన ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ జరిగిన కీలక చర్చల్లో ఏలూరు పార్లమెంట్ని బీజేపీకి కేటాయించినట్టు మనకున్న సమాచారం. కూటమి అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఉంటారనేది దాదాపుగా క్లారిటీ. అధికార ప్రకటన తరువాయి. మరి ముందుగా నరసాపురం పార్లమెంట్ని బీజేపీకి కేటాయించారు. నరసాపురం అభ్యర్థి మరి కనుమూరి రఘురామ కృష్ణరాజు గారు. మరి ఆయన ప్రస్తుతం వైసీపీకి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరలేదు. మరి రఘురామ కృష్ణరాజు గారు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో లాబింగ్లో అగ్రభాగాన ఉన్నాడు. మరి ఏదో విధంగా నరసాపురం పార్లమెంట్ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలి. ఏ పార్టీ నుంచి చేయాలి అంటే బీజేపీ నుంచి చేయాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది 24 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అని చెప్పి సర్వేలన్నీ బయటకు వస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, ఉన్నత పదవిలోకి వెళ్ళడానికి ఒక ఆశతో ఉన్న రఘురామ కృష్ణరాజు గారు మరి ఈవేళ ఏలూరు పార్లమెంటు సీటుతోనే ముడిపడి ఉన్న నరసాపురం పార్లమెంటు సీట్లో మార్పులు చేర్పులు జరగడం వల్ల ఏలూరు పార్లమెంట్ని కూటమిలో బీజేపీకి కేటాయిస్తూ నరసాపురం పార్లమెంట్ని కూటమిలో టీడీపీకి కేటాయిస్తూ టీడీపీ కూటమి అభ్యర్థిగా కనుమూరి రఘురామ కృష్ణరాజు గారిని ఎంపిక చేస్తారని మనకు వచ్చిన జాబితాలో మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు గారు రంగంలో ఉండబోతున్నారని మనకున్న సమాచారం. ఏలూరు నరసాపురం సంబంధించి మనకు వచ్చిన జాబితాలో మనకున్న సమాచారం మేరకు ఇది దాదాపుగా 100% ఏలూరు బీజేపీకి పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు టీడీపీ కూటమి అభ్యర్థికి రఘురామ కృష్ణరాజు గారు, ఏలూరు పార్లమెంటుకి తపనా చౌదరి గారు అంటే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి సీట్లు ఖరారు. కథ అధికార ప్రకటన తరువాయి అనేది మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో విజయవాడ కేసినేని సిన్ని తెలుగుదేశం పార్టీ, మరి గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, నరసరాపేట లావు కృష్ణదేవరాయలు టీడీపీ, అదేవిధంగా బాపట్ల ఉండవల్లి శ్రీదేవి టీడీపీ. ఉండవల్లి శ్రీదేవి గారు ఉండవల్లిలో 2019లో తాడికొండలో 2019లో ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున
విజయం సాధించారు. మరి గత 6 నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారని వైసీపీ అధిష్టానం అనుమానించి ఉండవల్లి శ్రీదేవి గారిని పార్టీని సస్పెండ్ చేశారు. అప్పటి నుండి టీడీపీకి అనుబంధంగా టీడీపీ నాయకులతో కలిసి ప్రయాణం చేస్తూ టీడీపీలోని అధికారికంగా మరి ఎమ్మెల్యే పదవికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుబంధ సభ్యురాలుగా టీడీపీకి అనుబంధంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బాపట్ల. మరి అక్కడ బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారిని ఎంపిక చేస్తున్నట్టు మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత వారం క్రితం ఒంగోలుకి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరి రాజకీయ కారణాలు, మర్యాద, గౌరవం ఇవన్నీ వైసీపీలు లోపించడం వల్లే ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే వైసీపీ విడుతున్నాను, టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పారు. టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పేరు దాదాపుగా ఖరారని మనకు వస్తున్న సమాచారం. అదేవిధంగా నంద్యాల బైరెడ్డి శబరి టీడీపీ, కర్నూలు పంచలింగాల నాగరాజు గారు టీడీపీ, అనంతపురం బీకే పార్థసారథి టీడీపీ, కడప శ్రీనివాసరెడ్డి. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి దివంగత వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత కూడా టీడీపీ ఎంపీ టికెట్ కడపను ఆశిస్తున్నారు. మరి ఈ రోజునే కడప జిల్లాలో ఆత్మీయులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారని, ఆ సమావేశంలో ప్రజలందరూ ఆత్మీయులందరూ ఎలాంటి నిర్ణయం చేసి ఆ నిర్ణయం మేరకు అడుగులు వేయాలనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజకీయ పరంగా అడుగులు వేయాల్సి వస్తే శ్రీనివాసరెడ్డి గారు కాకుండా డాక్టర్ సునీతారెడ్డి గారిని టీడీపీ కడప ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించే అవకాశం లేకపోలేదు. మరి పార్టీ టీడీపీ అధిష్టానం చివరి నిమిషాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు గారు టీడీపీ, అరకు కొత్తపల్లి గీత బీజేపీ. అదేవిధంగా రాజమండ్రి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు బీజేపీ, నర్సాపురం రఘురామ కృష్ణరాజు గారు టీడీపీ. ముందుగా ప్రచారం జరిగినట్టు నర్సాపురం బీజేపీ, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అని ప్రచారం జరిగింది. మరి నిన్న ఈవేళ తపనా చౌదరి గారు కొంత ఆవేదన గురైన విషయం, పార్టీ పెద్దలతో పైన మాట్లాడిన కొన్ని తర్జన భర్జనలు సమాలోచనల మేరకు ఏలూరు పార్లమెంట్ బీజేపీకి, నరసాపురం పార్లమెంట్ టీడీపీకి అక్కడ రఘురామ కృష్ణరాజు గారు, ఇక్కడ తపనా చౌదరి గారు పోటీ చేయడానికి దాదాపుగా ఖరారైనట్టే. అధికార ప్రకటన కోసం రేపు మాపు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తిరుపతి రత్నప్రభ బీజేపీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసరు, గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మన బీజేపీ నుండి తిరుపతి పార్లమెంట్కి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి రత్నప్రభ గారు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పోటీలో రాబోతుంది బీజేపీ తరఫున. హిందూపూర్ సత్యకుమార్ బీజేపీ. సత్యకుమార్ గారు జాతీయ బీజేపీ పార్టీకి సెక్రటరీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తరఫున కీలకంగా ఉన్నారు. రాయలసీమ జిల్లాకు చెందిన సత్యకుమార్ గారు మరి హిందూపురం నుండి బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటుకి అభ్యర్థిగా వస్తున్నారని ప్రచారం. రాజంపేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా రంగంలో రాబోతున్నారని మనకున్న సమాచారం. అదేవిధంగా కాకినాడ ఎంపీగా రకరకాల ప్రచారాలు జరిగాయి ఇప్పటివరకు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేస్తారని, లేదు కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేస్తారని, ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కావాలని, 2009లో ప్రజారాజ్యం తరపున చిరంజీవి గారు పార్టీ పెట్టి 18 స్థానాలు గెలుచుకున్నారు. తర్వాత కాంగ్రెస్ని విలీనం చేశారు, కేంద్రంలో మంత్రి అయ్యారు. అలాగే
పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉండాలనేది ఒక ఆలోచనతోనే కాకినాడ పార్లమెంట్ నుండి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారని మనకు అందిన సమాచారం. అదేవిధంగా మన చేతిగా ఎంటీవీకి అందిన జాబితాలో వచ్చిన పేర్లను బట్టి కాకినాడ ఎంపీ స్థానం నుండి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారని మన జాబితాలో మనకు వచ్చిన సమాచారం ఇది. అదేవిధంగా మచిలీపట్నం బాలశౌరి గారు నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా వైసీపీకి ఉన్నారు. మరి రాజకీయ పరంగా వైసీపీలో ఏర్పడిన విభేదాలు, అదేవిధంగా మచిలీపట్నం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు నాని గారితో ఉన్న విభేదాల కారణంగా వైఎస్ఆర్సీపీని వీడారు, జనసేనలోకి వెళ్ళారు. ఆ స్థానాన్ని మళ్ళా బంద్ర పార్లమెంట్ని బాలశౌరి గారికి కూటమి అభ్యర్థిగా కేటాయించినట్టు మనకున్న సమాచారం. ఈ జాబితా 25 మంది జాబితా దాదాపుగా ఇవే పేర్లు కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎంటీవీకి అందిన జాబితా, మరి మనకున్న సోర్స్ ద్వారా వచ్చిన జాబితా. మరి ఈ మేరకు దాదాపుగా 1-2 పార్లమెంటు స్థానాల్లో మార్పు తప్ప 100% ఇదే జాబితా ఖరారవుతుంది. అదేవిధంగా ఏలూరు నరసాపురం విషయంలో ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పినట్టు విధంగా ఏలూరు పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తపనా చౌదరి గారు, నరసాపురం పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా కనుమూరు రఘురామ కృష్ణరాజు గారు ఉంటారనేది నిన్న మొన్న జరిగిన మార్పుల నేపథ్యంలో అధికారికంగా రేపు లేదా ఎల్లుండు ఎంపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, బీజేపీ పెద్దలందరూ కలిసి 25 మంది ఎంపీలను ప్రకటించడానికి అవకాశం ఉంది. బహుశా ఈ 25 పేర్లో ఎంటీవీ ఇచ్చిన పేర్లో 1-2 మార్పులు తప్ప అన్ని యథావిధిగా ఇదే అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.